గందరగోళం నెలకొంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా కొత్తగా రాజధాని విషయంలో ఇంకా చట్టబద్ధత తీసుకురాకపోవడంతో 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా చట్టబద్ధత తీసుకొచ్చే అంశంపైన పార్లమెంట్లో ఇటు బిల్ పాస్ చేస్తూ ఉండగా పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సమయంలో లోక్సభ నుంచి వైసీపీ నేతలు వాకౌట్ చేశారు. అమరావతి చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు వాకౌట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, ఈ తరహా బిల్లుకు మాత్రమే వ్యతిరేకం అని చెప్పి మిథున్ రెడ్డి చెప్తున్నారు. ఈ బిల్లు ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి కూడా ఆయన అక్కడ వాదించారు. అమరావతి ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తారనేది బిల్లులో లేదు అని చెప్పి మిథున్ రెడ్డి అన్నారు. ఎప్పటిలోగా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తారో కూడా స్పష్టత లేదు ఈ బిల్లులో అంటూ మిథున్ రెడ్డి ఆగ్రహం వెలగక్కారు. ఇక అందుకే మేము సభ నుంచి వాకౌట్ చేస్తున్నామన్నట్టుగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్తూ అక్కడి నుంచి వారంతా వాకౌట్ చేశారు. ఇక అమరావతి రైతుల ప్రయోజనాలను కూడా పట్టించుకోవాలని ఆయన మెన్షన్ చేశారు. సో ఎన్ని ఎకరాలు నిర్మిస్తారు, ఎన్ని రోజులు నిర్మిస్తారు, రైతులకు ఎటువంటి న్యాయం సమకూరుస్తారు, ఇలాంటివన్నీ అంశాలు లేకుండా బిల్లును పెట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పి ఆయన ఆగ్రహం వెలగెక్కారు. సో ఒక్కసారి పార్లమెంట్లో మిథున్ రెడ్డి ఏం మాట్లాడుకొచ్చారు ఆ వీడియో చూద్దాం. Bill in this present state is no use to the people of our state, so we oppose this because we oppose this bill in the present form. Though we are not against Amravati or any other part in the state, though we are not against Amravati or not, we are against this bill in this present form, sir. We are against this bill in this present form, and we are going to make a walkout, sir, because this bill is hopeless and there is nothing in this. This bill in this present state is no use to the people of our state, so we oppose this because we oppose this bill in the present form. Though we are not against Amravati or any other part in the state, though we are not against Amravati or not, we are against this bill in this present form, sir. We are against this bill in this present form, and we are going to make a walkout, sir, because this bill is hopeless and there is nothing in this. రైట్, ఇప్పుడు ఈ బిల్ని మేము ఒప్పుకోము, వాకౌట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఆయన మాటలు కూడా చాలా స్పష్టంగా ఉంది. రైతులకు ఎటువంటి ప్రయోజనాలు సమకూరుస్తారని చెప్తూనే మరోవైపుగా ఎన్ని రోజులు నిర్మిస్తారు, ఎంత విస్తీర్ణం నిర్మిస్తారు, ఎన్ని ఎకరాల విస్తీర్ణాన్ని రాజధాని ఏర్పాటు చేస్తారన్న విషయం పైన దీంట్లో పొందుపరచకపోవడం కొంత ఈ బిల్లులో సరిగ్గా లేదు, ప్రజలకు ఉపయోగం లేదని చెప్పి ఆయన ఆగ్రహం వెళ్ళగక్తూ అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు సిద్ధంగా. కృష్ణమోహన్, ఏం జరుగుతుందంటే అక్కడ ఎట్టకేలకి అమరావతిని చట్టబద్ధతో కూడినటువంటి రాజధానిని చేసుకోవాలన్న ఒక ఆలోచన ఏపీలో అక్కడి ప్రజలు కానివ్వండి లేకంటే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే వైసీపీ మాత్రం ఇంకా 3 ముక్కలాట మాదిరిగానే ఇండైరెక్ట్గా అమరావతిని సపోర్ట్ చేయమన్నట్టుగానే కనబడుతోంది. సో నిజంగా వాళ్ళ మాటలు నిజమేంత, అక్కడ ఎన్ని ఎకరాల విస్తరణ చేస్తారు, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనే అంశం లేకపోవడం మూలంగానే మిథున్ రెడ్డి ఈ బిల్ని వ్యతిరేకించి వాకౌట్ చేశారా, లేదు వాళ్ళు అనుకున్నట్టుగా 3 రాజధానులుగా సిద్ధాంతం ఉంది కాబట్టి ఇప్పుడు అమరావతికి సపోర్ట్ చేస్తే ఏమైపోద్దని ఒక ఆందోళన ఉందా? డెఫినెట్ గా ఒక దశలో ఈరోజు పార్లమెంట్ లో జరుగుతున్న అమరావతి బిల్లు, అమరావతి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే సవరణ బిల్లుకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే జరుగుతుందో చూసుకుంటే వైసీపీ ఎంపీలు వ్యవహార ధోరణి అదే విధంగా కనపడుతుంది. మరొకటి ఈరోజు ఉదయం కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో కూడా మేము ఎక్కడ అమరావతికి వ్యతిరేకం కాదు, ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, నేను మీ అందరికంటే ముందు అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా, మీరు ఇంకా ఈ రోజు కూడా మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీరు అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారు అని చెప్తూనే అమరావతి మీద జరిగిన ఆ స్కాముల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం పార్లమెంట్ లో కూడా ఇప్పుడు మనం చూసుకుంటే పార్లమెంట్ లో కూడా క్లియర్ గా మిథున్ కూడా చేసిన వ్యాఖ్యలు అటువంటి పరిస్థితి. ఆ చట్ట సవరణ బిల్లుకి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అనుకుంటేనే ఇప్పుడు పెడుతున్న బిల్లు ఏదైతే ఉందో ఈ తరహా బిల్లుకి మాత్రమే మేము వ్యతిరేకం, ఈ బిల్లు రాష్ట్ర ప్రయోజనాలకు ఎటువంటి ఉపయోగం లేదు, ఇది ఒక కొత్త డ్రామా తెరలేపారు తప్పితే వేరే ఏమీ లేదు అనేది మిథున్ మాట్లాడుతున్నారు. ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తాననేది బిల్లులో లేదు, ఇప్పటిలాగే రాజధాని నిర్మాణం పూర్తి స్థాయిలో చేస్తారు, ఎప్పటి లోపల చేస్తారు, ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది ఎక్కడ చెప్పలేదు. అక్కడ అమరావతిల రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యం అనేది మిథున్ మాట్లాడుతూ అక్కడి నుంచి నేరుగా ఆయన వాకౌట్ చేస్తూ వెళ్ళిపోయారు. అది ఓవరాల్ ఇష్యూగాని చూస్తుంటే వీళ్ళు మొదటి నుంచి చెప్తున్నట్టుగా 3 రాజధానుల నిర్మాణం ఏదైతే ఉందో దానికే
కట్టుబడి ఉంటాం అనే దిశగానే వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు కొంత క్లియర్ గా అర్థమవుతుంది. ఆ దశలోనే వీళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రకి సంబంధించో లేకపోతే అమరావతికి సంబంధించో లేకపోతే రాయలసీమకు సంబంధించిన ప్రాంతాలను మొదటి నుంచి వాళ్ళు మేము ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పి గత పాలకుల వాళ్ళకున్న టర్మ్ లో వాళ్ళు అటువంటి నినాదాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు అమరావతికి బిల్లు సవరణ బిల్లు సందర్భంగా ఏది మాట్లాడితే ఏమవుతుందా అనే ఒక ఇష్యూ నడుస్తుంది. సో ఇటువంటి సందర్భంగా ఈ వ్యవహారాన్ని ఏమి తీసుకుంటారు ఏంటి అనేది కొంత కన్ఫ్యూజన్ లోనే అమరావతిలో ఉంది. కానీ అమరావతి బిల్లుకు తీర్మానానికి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. మేము అమరావతి బిల్లుకి వ్యతిరేకం కానీ అమరావతికి వ్యతిరేకం కాదు అంటూ మిథున్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా క్లియర్ గా ఇందాక ఆయన ఒక ప్రెస్ మీట్ లో కూడా దీనికి సంబంధించిన దీంట్లో కూడా చాలా క్లియర్ గా మాట్లాడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అమరావతికి సందర్భించిన వ్యవహారంలో ఈ వ్యవహారం ఏ విధంగా ముందుకు పోతుంది అంటూ మరో పట్టవాదాన్ని కూడా తీసుకుని వచ్చాడు మనోజ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2024 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా నువ్వు ఇక్కడ ఉన్నావా అంటూ అని చంద్రబాబుని సుటిగా ఆయన అడిగిన ప్రయత్నం అయితే చేశారు. 3 ప్రత్యేక విమానాల్లో సెటిల్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే మరో వ్యవహారంలో ఇక్కడ కూడా మచిలీపట్నం క్యారిడార్ తర్వాత మావిగన్ అనే ఒక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు దీని 3 ప్రాంతాలని మావిగన్ అనే పేరుతో ప్లాన్ బి ప్రతిపాదనను చేస్తే ఏ విధంగా ఉంటుందో చూడాలి అనేది జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. అంటే ఈయన కొంత ఈ 3 ప్రాంతాల మీదనే వ్యవహారాన్ని నడపాలి, అందుకే దీన్ని మావిగన్ గా ఉంటే చూడండి అని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఇటువంటి సందర్భం కొంత డిస్కషన్ ఈ రోజు జరుగుతుంది. సేమ్ టైం ఈ రోజు రాత్రి 8:30కి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్తున్నారు. పార్లమెంట్ లో అమరావతి చట్ట సవరణ బిల్లు ఆమోదం నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వెళ్తారు. కానీ ఏదైనా కొంత స్పీడప్ అమరావతి విషయంలో కొంత స్పీడప్ వ్యవహారాలు నడుస్తున్నాయి. మరోవైపు అక్కడ ఉన్న సందర్భానికి సంబంధించి వైసీపీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వాకౌట్ చేయడం, తర్వాత వెళ్ళిపోవడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా సుదీర్ఘంగా అమరావతి మీద ఈరోజు మాట్లాడే ఇష్యూ చేయడం, ఇవన్నీ కూడా కొంత ఇష్యూస్ ని మనకి కనబడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు వైసీపీ ఎంపీలు వాకౌట్ చేసి బయటకు వచ్చినంత మాత్రాన ఆ చర్చకు కానీ ఆ బిల్లుకి కానీ ఆటంకం కలిగే అవకాశం ఏదైనా కనబడుతోందా? అనుకున్న స్థాయిలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు దీన్ని సాధించలేకపోతున్న అనుమానం ఏదైనా ఉందా? ఇంకా లేదు, దాంట్లో ఎటువంటి ఇష్యూస్ లేవు. ఎందుకంటే ఖచ్చితంగా అమరావతి సవరణ బిల్లుకి సంబంధించిన వ్యవహారంలో కొంత పూర్తిగా వాళ్ళకి మెజారిటీ ఉంది. అట్ ది సేమ్ టైం ఎన్డీఏ కూటమి నడుస్తోంది కాబట్టి అక్కడ ఎక్కడ ఇష్యూస్ లేవు, అక్కడ ఎటువంటి ఆటంకాలు జరిగే పరిస్థితి లేదు. ఈ రోజు ఆమోదనం కూడా అయిపోతుంది. అందుకే రాత్రి ఢిల్లీకి నారా లోకేష్ హఠాత్తున బయలుదేరుతున్నారు. ఆయన ఈరోజు రాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. సో దీనికి కూడా కారణం ఏంటంటే ఆ బిల్లుకి ఆమోదం తెలుపుతారు. సో ఒక 10 నిమిషాల్లో దాన్ని యాక్సెప్టెన్సీ కూడా అయిపోతుంది. సో ఫర్దర్ గా రేపు కొంత ఈ గ్రామాల్లో ఇప్పటికే ఈ బిల్లుకు సంబంధించిన వ్యవహారంలో కొంత రైతులు స్వీట్లు పంచుకునే పరిస్థితి ఉంటుంది. అయితే మరోవైపు కొంత ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కొంత నాయకులు కొంత వ్యతిరేకించే ప్రయత్నం కొంత ఎక్కడో ఆ డిస్కషన్ నడుస్తున్నప్పటికీ కూడా బట్ ఎక్కడ దీని మీద డిస్ప్యూట్ లేదు. ఖచ్చితంగా ఈ వ్యవహారం మీద పూర్తిగా కూడా రైతులు కావచ్చు లేకపోతే అన్ని వర్గాలు దీన్ని ఓకే చేసే ప్రయత్నం అయితే ఇచ్చేస్తున్నాయి. ఫర్దర్ గా వైసీపీ ఏ విధంగా అఫీషియల్ రియాక్షన్స్ చూడాలి. అసెంబ్లీలో పార్లమెంట్ లో మాట్లాడిన రియాక్షన్స్ మనం చూసాం కాబట్టి ఆ బిల్లుని వాళ్ళు వ్యతిరేకించే ప్రయత్నం చేశారు కాబట్టి సో ఇప్పుడు దాన్ని వాకౌట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. బయట మీడియాతో ఏ విషయం మీద ఎందుకు వాకౌట్ చేస్తున్న పరిస్థితి మీద కొంత పూర్తి స్థాయి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారండి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా అమరావతికి సంబంధించి మేము వ్యతిరేకం కాదు అంటూనే ఈ రోజు వాకౌట్ చేయడం వల్ల అది కేవలం ఇలా వాకౌట్ చేయడం మూలంగా వైసీపీ యొక్క ట్రూ కలర్ ఏంటి? వైసీపీ అసలు విషయం ఏమనుకుంటుంది? అమరావతిని మళ్ళీ వ్యతిరేకిస్తుందా అనేటువంటి ఒక భావన మాత్రం పబ్లిక్ లోకి చాలా బలంగా వెళ్ళే అవకాశం ఉంది.
వైసీపీ ఇప్పటికీ అమరావతిని వ్యతిరేకిస్తుందా అనే ఒక అనుమానం అయితే పబ్లిక్ కలిగే అవకాశం అయితే కనబడుతుంది, రైట్? ఖచ్చితంగా కనబడుతుంది కదా. ఇప్పుడు వాకౌట్ చేసిన తీర్మానానికి వాకౌట్ చేసి వెళ్ళిపోయారంటే మేము ఒక డైరెక్ట్ గానే అమరావతికి మేము వ్యతిరేకం, ఇది 3 రాజధానులకి మేము కొంత సపోర్ట్ చేయబోతున్నాం అనే చెప్పుకునే ప్రయత్నం చెప్పకపోయినా, అభిషేకం చెప్పకపోయినా చెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కదా మనకు అర్థమవుతుంది క్లియర్ గా. అమరావతిని వాళ్ళు వాకౌట్ చేస్తారు ఈ రోజు అనుకుంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకం అన్నట్టేనే. అదే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, లేకపోతే మిథున్ రెడ్డి మాట్లాడినా, పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన ప్రతి మాట రికార్డులో ఉంటుంది కాబట్టి ఆ రికార్డు అట్ ద సేమ్ టైం వాళ్ళు వాకౌట్ చేస్తున్నట్టు దీని వరకు వాకౌట్ చేసి మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి కూడా వెళ్ళారు మిథున్. సో ఆ యాంగిల్లో కొంత అమరావతిని మేము అమరావతి సవరణ బిల్లుకి మేము వ్యతిరేకిస్తున్నాము అనేది చాలా క్లియర్ గా చెప్పినట్టుగా స్పష్టమవుతోంది మనం.